నల్గొండ గడ్డ నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం. నల్గొండలో నాగార్జున సాగర్ ఉంటే మరి నాగార్జున సాగర్ 10 ఏళ్ళు కేసీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు, హెడ్ రెగ్యులేటరు అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వమే మేనేజ్ చేసింది. అందుకోసమే ఎటువంటి ఇబ్బంది లేకుండా నాగార్జున సాగర్లో ఎడమ కాలువ నుండి నల్గొండ రైతాంగానికి అంతటికి కూడా మంచిగా 10 ఏళ్ళు నీళ్ళు వచ్చినాయి. ఇవాళ మీరు గత సంవత్సరం నుంచి మీ చేతిలో ప్రాజెక్టు లేదు, కేంద్ర బలగాల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ప్రాజెక్టు. ఇవాళ మన తెలంగాణ ఇంజనీర్లు మరి కుడి కాలువ నుండి ఎన్ని నీళ్లు పోతున్నాయి కొలుద్దామని ఆ పక్కకు పోవాలంటే పోయే పరిస్థితి లేదు. రాణిస్తలే ఆంధ్రోళ్ళు మన అధికారులనే పోతే కొట్టి కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇదే జిల్లా బిడ్డగా ఉండి నాగార్జున సాగర్లో అన్యాయం జరుగుతుంటే ఎట్లా చూస్తూ కూర్చుంటారని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నాం. ఇంకా ఎంత దారుణంగా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి. ఈ యాసంగిలో మన నల్గొండ జిల్లాలో ఏదైతే కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి కాకతీయ కెనాల్ నుండి రావాల్సినటువంటి నీటిని ఇవ్వకుండా ఎందుకోసం ఇవ్వలే నీళ్లు? కేసీఆర్ కాళేశ్వరం కట్టిండ్రు, అది పని చేస్తలేదని చెప్పాలనేటటువంటి ఒక కక్షతో తప్ప ఇంకొకటి ఏం లేదు. కేవలం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి. కేసీఆర్ అంటే కాళేశ్వరం గుర్తు రావద్దు, కేసీఆర్ అంటే యాదాద్రి గుర్తు రావద్దు, కేసీఆర్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్ మనం ఇక్కడ పెట్టినటువంటిది గుర్తుకు రావద్దు. ఇదే ఆలోచనతో మీరు నీళ్ళు ఆపిన. ఇక్కడ కాళేశ్వరం కింద 3,30,30 ఎకరాలు 30,000 ఎకరాల నిండబెట్టిండ్రు. నాగార్జున సాగర్ కింద 1,20,000 పైచిలకు ఎకరాలు నిండబెట్టిండ్రు. నిజంగా సిగ్గుండాలి. రైతుల మీద పగ తీర్చుకుంటున్నారు మీరు. కేసీఆర్ గారిని ఏమి చేయలేక, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక నల్గొండ రైతాంగం మీద కోపం చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. ఈసారి అట్లా చేయొద్దు. కాళేశ్వరం నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలి. ఎస్ఆర్ఎస్పి నుండి కాకతీయ కెనాల్ నుండి టేల్ ఎండ్ వరకు వచ్చేటటువంటి వాటర్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని మన కంట్రోల్లోకి తీసుకోవాలి. లెఫ్ట్ నుంచి వచ్చే లెఫ్ట్ కాలువ నుండి వచ్చేటటువంటి నీటిని కూడా మన జిల్లాకు వచ్చేలాగా ప్రయత్నం చేయాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లని ఒకప్పుడు చెప్పుకున్నాం మనం. అట్లా కాంగ్రెస్ పార్టీ వారి వేగాన్ని అందుకోలేక, నీటి మీద అధ్యయనం చేయలేక, కృష్ణానదిలో కూడా మన వాటాను కాపాడలేనటువంటి పరిస్థితి అలా ఉన్నది. కాబట్టి నల్గొండలో ఉన్నటువంటి మేధావులకు, విద్యార్థులకు, రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కృష్ణా ట్రిబ్యునల్లో వాదనలు సరిగ్గా కాంగ్రెస్ పార్టీ వినిపించలేకపోతూ ఉంది. మీరందరూ కూడా ఒత్తిడి పెంచాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వాదనలు సరిగ్గా వినిపించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. ఎట్ ద సేమ్ టైం మన హక్కుగా మనకు రావాల్సినటువంటి రేషన్ కార్డులు కావచ్చు, వాళ్ళు వాగ్దానాలు ఇచ్చినటువంటి ఏ పథకాలైనా వాటి అమలు కోసం ప్రయత్నం చేయాలి. ఇక చివరిగా మా నల్గొండ ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆడబిడ్డలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేదు. అది పెన్షన్ పెంచుతామన్నారు, పెంచలేదు. ఇప్పటికి కూడా గదే కేసీఆర్ పెన్షన్ పాత పైసలే 2,000 నెలకు వస్తున్నాయి తప్పితే తాత అవ్వలకు కొత్తగా పైసలు వస్తలేవు. మాకు బీడీ కార్మికులు ఉంటే వాళ్ళకు పైసలు వస్తలేవు. 18 ఏళ్ళు దాటినటువంటి విద్యార్థులు ఉంటే స్కూటీలు ఇస్తామన్నారు, అవి వస్తలేవు. మా ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు నెలకు, అవి వస్తలేవు. మరి ఈ విషయంలో ఆడబిడ్డలందరూ కూడా ఆలోచన చేయాలి. పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేయాలని చెప్పి నేను మా ఆడబిడ్డలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి పథకాలు వాళ్ళు ఇచ్చినామని చెప్పేటటువంటివి కూడా అక్క చెప్తున్నట్టుగా గ్యాస్ పథకం కావచ్చు, విద్యుత్కి సంబంధించినటువంటి సబ్సిడీ కావచ్చు, ఏవైనా కూడా అరకొరగానే అందుతున్నాయి తప్పితే కడుపు నిండా అందుతలేవు. కడుపు నిండా అన్నం పెట్టాలి, కడుపు నిండా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నది కేసీఆర్ గారి ఆలోచన అయితే కోతలు ఎట్లా పెట్టాలనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కొనసాగుతున్నది. కాబట్టి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలోకి వస్తే మా ఆడబిడ్డలు అడగండి, మా కేసీఆర్ కిట్ ఎటుపోయింది? కళ్యాణ లక్ష్మితోని 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, మరి అది ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రశ్నించి నిలదీసి నల్గొండ బిడ్డలు రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. 10 ఏళ్ల కాలంలో ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజలను ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని అర్థం చేసుకొని మనకు రావాల్సినటువంటి పనులన్నీ కూడా రాబట్టుకోండి. ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మీ అందరితో పాటు కూడా కలిసి మేము నడుస్తామని మీకు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మరొకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.
జై తెలంగాణ, జై కేసీఆర్. देखिए, आज दुनिया भर में मशहूर है, कांग्रेस और बीजेपी दोनों भी एक है. एक पार्टी फेक है तो दूसरा पार्टी डीप फेक है. सब जानते हैं. तेलंगाना में कांग्रेस बीजेपी एक है. हम ఈ మినిస్ట్రీలో 18 మంది ఉండేటటువంటి మినిస్టర్లలో ఇక్కడ మైనారిటీ మినిస్టర్ లేరు. అదేవిధంగా ఒక్క లంబాడా కూడా లేనటువంటి ఏకైక తొలి క్యాబినెట్ ఇది. లంబాడా బిడ్డలు ఎప్పుడైనా కూడా మంత్రి పదవులలో ఉన్నారు. మరి ఆ లంబాడా బిడ్డకు అవకాశం ఇవ్వలేదు, మైనారిటీకి మినిస్ట్రీలో అవకాశం ఇవ్వలేదు. కాబట్టే మేము చెప్తా ఉన్నాం, అందరినీ కలుపుకొని వీళ్ళు పోతలేరు. తక్షణమే మైనారిటీస్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, లంబాడా బిడ్డలకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిదని చెప్పి ఆ మొత్తం యాదగిరిగుట్ట కొండ అంతా కూడా పవిత్రమైనది కాబట్టి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణం అంటే స్వామివారి చుట్టూ చేసినటువంటి ప్రదక్షిణగానే భావించి మరి గిరి ప్రదక్షిణ చేయాలనేటటువంటి